ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ రెసిపీస్. మన ఛానల్లో ఈ రోజు వీడియో ఏంటంటే పాలకూర పప్పు అయితే కనుక క్యాటరింగ్ స్టైల్లో చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చేసి చూపించానండి. ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ అయితే కనుక నేను దీన్ని కుక్కర్లోనే డైరెక్ట్గా పప్పును అనేది చేసుకుంటున్నాను. ఈ పప్పు అయితే కనుక పెసరపప్పుతోనైనా బాగుంటుంది, కందిపప్పుతో అయినా బాగానే ఉంటుంది, రెండు కలిపి చేసినా కానీ బాగుంటుంది. నేనైతే ఇక్కడ చేసేది కందిపప్పుతో మాత్రమే చేస్తున్నానండి. ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకొని దాన్ని 2 సార్లు బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక కట్ట పాలకూరని అయితే తీసుకుంటున్నానండి. ఈ పాలకూరని తురిమేసి వేసేసుకుంటున్నాను. పప్పులోనే వేసుకోవాలండి. అలాగే ఇందులోనైతే ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ మీకు ఏవి ఇష్టం ఉంటే అవి అయితే ఒక 4 లేదా 3 అయితే తుంచేసి వేసుకోండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఒక గ్లాసు పప్పుకి 2.5 గ్లాసులు వాటర్ వేసేసి దీనిని స్టవ్ పైన అయితే ఒకసారి బాగా కలిపేసి స్టవ్ పైన అయితే పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. అలాగే ఈ లోపు అయితే కనుక ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే చింతపండుని అయితే నానబెట్టేసి దీంట్లో నుంచి రసం అనేది తీసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా ముందే చేసుకుంటే మనకి రెసిపీ అనేది ఈజీగా అయిపోద్ది. ఈ లోపే ఒక 4 విజిల్స్ వచ్చాయండి. 4 విజిల్స్ తర్వాత గోరువెచ్చగా అయినప్పుడే అంటే విజిల్ అంతా పోయినాక ఆవిరంతా పోయినాక కుక్కర్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసేసారు చూడండి ఎంత బాగా కుక్ అయిందో. పప్పు గుద్దుతో ఇంకా పనే లేదండి. నేను చెప్పే కొలతలతో వాటర్ వేసుకుంటే కనుక ఇలా కరెక్ట్గా పప్పు అనేది ఉడుకుతుంది. దీన్ని మామూలు గరిటె పెట్టేసి ఒకసారి స్మాష్ చేసేస్తే స్మాష్ అయిపోద్ది. అలాగే ముందుగా రసం తీసి పెట్టుకున్నాం కదా చింతపండుని, ఆ చింతపండు రసాన్ని కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. వేసుకొని టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా ఇదే టైంలో వేసుకోండి. లేదు అనుకుంటే ఉడికే టైంలో కూడా వేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ అనేది ఇక్కడే వేసేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా ఇదంతా పులుపు అంతా కలిసేటట్టు కలుపుకొని మనకి చిక్కగా కావాలనుకుంటే చిక్కగా, పలుచగా కావాలంటే పలుచగా అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే తిరగమూత అనేది వేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేసి చిటపటలు అయిన తర్వాత ఒక 4 లేదా 3 ఎండుమిరపకాయలు అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రబ్బలు చిగుదగ్గొట్టేసి వేసుకోవాలి. ఇలా లైట్గా కలర్ వచ్చిన తర్వాత కొన్ని కరివేపాకు రబ్బలు వేసుకొని అవి చిటపటలు అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను చూపించేవి సాంబార్ ఉల్లిపాయలండి. చిన్న ఉల్లిపాయలు అంటారు కదా, అవి ఒకవేళ లేకపోతే పెద్ద ఉల్లిపాయని నిలువుగా కట్ చేసి వేసుకోండి. అవి ఒక 20% ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కాస్తంత కొత్తిమీరని తరిమేసి వేసుకోండి. ఇలా కొత్తిమీర కూడా వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ముందుగా ఉడకబెట్టేసి మొత్తం పులుపు అంతా కలిపేసి రెడీగా పెట్టుకున్నాం కదా పప్పు, ఆ పప్పును తెచ్చి పోపులో వేసుకోవాలి. పోపును తీసుకెళ్ళి పప్పులో వేయొద్దండి, పప్పునే తెచ్చి పోపులో వేసి కాసేపు బాగా కలిపేసి మరగపెట్టుకోవాలి. అలాగే ఈలోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయండి. వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా వాచ్ చేయండి. సంక్రాంతి కోసం అయితే కనుక చాలా పిండి వంటలు ఈజీగా చేసుకునేవే నేను పోస్ట్ చేశాను, వాటిని కూడా వాచ్ చేయండి. ఆల్రెడీ అయితే కనుక మనకి ఈ లోపే మనకి పప్పు అనేది బాగా కుక్ అయిపోయింది చూడండి. ఎక్కువసేపు ఏమీ అవసరం లేదండి, కొన్ని ఫ్యూ మినిట్స్ అయితే కనుక సరిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది కదా, మనం వేసే పులుపు కాస్త మరిగితే సరిపోద్ది. ఇంకా చిక్కగా కావాలనుకుంటే మరి కాసేపు ఉంచుకోండి. మాకైతే కనుక ఈ కన్సిస్టెన్సీలో సరిపోద్దండి. ఇంకా రసంతో ఏమీ పని లేకుండా ఇలా డైరెక్ట్గా పప్పు వేసుకునే తినేయచ్చు. ఫైనల్గా అయితే కనుక ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి, ఇంకా టేస్ట్ అయితే అదిరిపోద్ది. నేను వేసాను, కాకపోతే ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి, సారీ. ఇంకా ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి, అందులో అయితే నేను ఉండాలి. బాయ్.